స్తోత్రాలు. ప్రభువా, నాతో మాట్లాడు, నా జీవితం ద్వారా మహిమ పొందయ్యా. ఈ భూమి మీద నన్ను మీరు సజీవంగా ఉంచారు. నేను ధన్యుడను, ధన్యురాలును. నీలాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. ఎవరినెవరినో అడిగాను, సత్యం ఎక్కడ దొరుకుతుంది అడిగాను. అన్నీ మాకు సత్యము దొరకలేకపోయింది. అయితే సమాధాన దేవుడైన మాకు మీరే ఎదురుగా వచ్చారు. మీ ప్రేమకు మేమేం చెల్లించేము నాన్న. స్తోత్రం. నా జీవితకాలం అంతా ఇలాగనే నీ పాద రేణువునై పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమేగనని, సువార్తతో నన్ను కలవరమేగనని. కలువారి సిలువా నాకే విలువ, కలుషంబు బాపే కరములో చాచే. కలువారి సిలువా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ మాటలు పుటం వేయబడ్డాయి. మీ ధర్మశాస్త్రము మాకెంతో ప్రియము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరం అయిపోయింది. మా భక్తి మీ యొక్క రక్షణ దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చిన స్తోత్రాలు. యేసు అను నామకరణానికి రక్షకుడు అని అర్థం. ఆ రక్షకుని కన్నులారా చూసే భాగ్యం మాకిచ్చారు. మీ వాక్యమే మా రక్షకుడైన యేసు. మీ హృదయమే ఈ పరిశుద్ధ గ్రంథము. మీ హృదయములో ఉన్న భారము, మీ హృదయములో ఉన్నటువంటి సమస్తము మీరు మాకు వెల్లడి చేయాలని ఆశపడ్డారు. మాలాంటి సేవకులు ఎంతోమంది బోధిస్తున్నారు. ఎంత బోధించినను ఈ వాక్యం మాత్రం అయిపోవట్లేదు, అయిపోదు కూడా. ఎందుకనగా మీ నామము కంటే వాక్యము శాశ్వతమైనదని చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదైనా వ్యర్థమవుతుంది కానీ వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఆ వాక్య దేవుణ్ణి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరలోసారి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 21 వర్స్ 4. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చాలు. సూర్యోదయము అగుచుండగా యేసు గలిలయ సముద్ర ధరిని నిలిచాడు. అనగా తిబెరియ సముద్ర ధరిని నిలిచాడు. అయితే యేసు ఈయన మన ప్రభు అని శిష్యులు గుర్తుపట్టలేకపోయారు. ఈ సందర్భం ఏంటి అనగా, యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడక మునుపు 40 దినములు తిరిగి తన బిడ్డలకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ప్రియమైన శిష్యులకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 11 పర్యాయములు ఆయన తన ప్రియమైన బిడ్డలకు స్వయంగా ఆయనగా వెళ్ళి వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినం కూడా మనము ఆయనకు ప్రియమైన పిల్లలము. ఆమెన్. మనము యేసయ్యకు ఏం పిల్లలం? మరలోసారి చెప్పరా? మీరు ఎలా చెప్తేనే అలా ఉంటుంది. మీరు ఎవరు? యేసుకు ఏం? మీరు యేసుకు ముద్దు బిడ్డలం మనం.
ముద్దు బిడ్డలం గనక దేవుడు మీతో మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు, మీ క్షేమం కొరకు మాట్లాడతాడు, మీ ఆరోగ్యాలను బాగు చేస్తాడు, మీ ఉద్దేశాలను సఫలం చేస్తాడు. తిబెరియ సముద్రము లేక గెన్నసరతు లేక గలిలేయ అనేవన్నీ కూడా ఒకటే పర్యాయ పదాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు గలిలే సముద్ర తీరమున నిలిచాడు. సూర్యోదయం అయిపోయింది. సూర్యోదయం ఒక అగుట అంటే అర్థం అంటనగా చీకటి దూరం అయిపోయింది, సూర్యుడు ఉదయించాడు అని అర్థం. ఈ సందర్భం ఏంటనగా యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత పేతురు అందరికంటే సీనియర్ పేతురు శిష్యుడు. ఆయన ఏం చేశాడు, ఇక యేసు ప్రభువారు ఉన్నన్ని రోజులు మనం బాగానే తిరిగాం, ఆయనతో మాట్లాడాం, భోజనం చేసుకున్నాం, మనతో ఆయనతో మనరున్నాడు అన్నట్లు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడు రా అంటే అవును వెళ్ళిపోయాడు. అందరు కూడా ఇట్లానే మాట్లాడుకుంటారు. ఎరా వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇది ఎలా పరిస్థితి అనుకున్నారు. అయితే ఒక పండ్రా, నాకు ఒక విద్య వస్తుంది, నాకు ఒక ఎడ్యుకేషన్ నాకు ఉంది. అదేంటనగా షాపులు పట్టేది నాకు. నేను కూడా ఆ దినము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ దినమున యేసుప్రభు వారు నేను చేపలు పడుతున్నప్పుడు వచ్చినప్పుడు నువ్వు మనుషులు పట్టే జాలరుగా నిన్ను చేస్తాను అన్నాడు. నేను ఆ వలలు అన్ని ఇడిచిపెట్టి వచ్చినాను. ఇప్పుడు యేసయ్య పిలిచినవాడు వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు నేను కూడా మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నాను. అరే మీరు ఎంతమంది వస్తారు రా అన్నాడు. బాగా అర్థమవుతుందండి. మీరు ఎంతమంది వస్తారు రా అన్నాడు. ఇక్కడ 7 ఉన్నారు, 7 డిసైపుల్స్ ఉన్నారు. ఆ 7 శిష్యులు ఏమనంటే సార్ నేను వస్తాను అన్నారు. అమ్మో 11 మందిలో 7 వెళ్ళిపోయారు. 11 మందిలో వెళ్ళిపోతే పేతురు నువ్వు వెళ్తున్నావు కదా నేను వస్తానన్నారు. వీళ్ళందరూ కూడా చేపలు పట్టున వెళ్ళారు. రాత్రంతా కష్టపడ్డారు. యేసుప్రభు వారిని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన ఓ దేవుని బిడ్డలారా, మీరు కష్టపడుతున్న కష్టాన్ని యేసయ్య చూస్తున్నాడు. కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, దయ చూపించుట్లో సంతోషించువాడు. వారికైతే అది ఒక్క రాత్రి కాబోలు, నీకైతే ఎన్ని రాత్రులో అది, ఎన్ని సంవత్సరాలో అది, ఎన్ని సంవత్సరాల నుంచో నువ్వు కష్టపడేది యేసుప్రభు వారు చూస్తూ ఉన్నాడు. అవునా ప్రభువా, నన్ను చూస్తున్నావా? నా జీవితంలో సూర్యోదయం ఎప్పుడవుతుంది ప్రభువా? యాకోబు జీవితం కూడా మోసగాడుగా ఉన్న జీవితం. ఆయనకు కుటుంబం, 2 భార్యలు, 2 దాసులు, పిల్లలు ఉన్నారు, ఆస్తి అంతస్తులు ఉన్నాయి. ఆయన విసిగిపోయాడు, తన జీవితం మీద విరక్తి పుట్టింది. నేను ఒంటరిగా మిగిలిపోవాలనుకున్నాడు. ప్రార్థన చేశాడు, నా దేవునితో గడపాలనుకున్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆదికాండము 32:31 అంటాడు, ఆయనకు కూడా దేవుడు సూర్యోదయం కలగజేశాడు. అనాది కాలంలోనే ఇక్కడ శిష్యులకు కూడా సూర్యోదయం కలగజేశాడు. ఈ దినము మీరు బ్రదర్ సిస్టర్, ప్రియ తమ్ముళ్ళారా, మై డియర్ సిస్టర్స్, నాకంటే పెద్దలారా, మీరు ఎవరైనా కష్టంగా ఉన్నారా? యేసయ్య లేడు, వెళ్ళిపోయాడు. పోషకుడు లేడు, పోషించేవాడు లేడు, పోషించే తల్లి వెళ్ళిపోయింది, తండ్రి లేడు, కుటుంబ వ్యవస్థ చెడిపోయింది, నా జీవితం ఇంతేలేని అనుకుంటున్నారా? ఒక మాట ఎప్పుడు గుర్తు చేసుకో, నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా, మీరు న్యాయాధిపతులు 21వ అధ్యాయము ఆఖరి వచనంలో చూసుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటనగా, ఆ దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, వారందరూ కూడా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వారికి రాజు లేడు చెప్తున్నారు ఆ మాటలో, 21 ఆఖరంలో అంటాడు, వారికి రాజు లేడు కనుక వారు ఇష్టానుసారంగా తిరుగుతుంటారంట. ఇష్టానుసారంగా ఎవరు తిరుగుతారంటే, వారికి చెప్పేవారు లేరు, చెప్పిన కానీ ఎవరు వినరు. కఠినమైన హృదయం ఉంటే వారు ఇష్టానుసారంగా తిరుగుతుంటారు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ పురుషుడు, ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, లేక ఫలానా ఎవరైనా కానీ, హూమేర్ ఇట్ మే బి, వారు ఇష్టానుసారంగా తిరుగుతున్నారంటే వారిని అడిగేవారు ఎవరు లేరు. నేనే బాసును అనుకున్న వారు ఇష్టానుసారంగా తిరుగుతుంటారంట. మీరు ఆ మాట అయినా చదవండి. మీరు న్యాయాధిపతులు 21వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి ఒకసారి.
ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఏమండి ఇది న్యాయమా? ఇప్పుడు ఇదే రోగము పేతురుకు వచ్చింది. ఏమొచ్చింది? యేసుప్రభు వారు అద్భుతాలు చేసినప్పుడు మా సార్ అంటే ఏమనుకున్నావు అన్నారు. ఆయన ఈ లోకయాత్ర ముగిస్టలకే నాతోటి ఎవరు వస్తారు, నేను మరలా చేపను పట్టను పోతానంటే మేము కూడా వస్తామన్నారు. ఎవరైతే ఒక్కరు చెడిపోతే వారిని ఇంకా నలుగురు పట్టుకొని పోతుంటాడు. ఏండి ఒకడు ఎవడని చెడిపోయింది అనుకో, ఇంకెప్పుడు యేసుప్రభు మీద విరుద్ధంగా మాట్లాడుతుంటాడు. వాని తప్పులున్నవాడు తమ తప్పు ఎరగడయ్యా, తప్పులున్నవాడు తమ తప్పులు ఎరగడయ్యా. విశ్వదాభిరామయ్య ఎనరువేమా. ఓ నాయనా, నీకు తప్పుగానుంటే ఇంక అందరు నీకు తప్పులుగానే కనపడతాడు. ఒక వ్యక్తి మంచివాడుంటే నీకు అద్దం ఉన్నట్టుగా అద్దము నీకు ఎలా చెబుతుందో అలా చెప్తాడు దేవుని యొక్క వాక్యము. అది నీకు క్షేమము, నీకు మేలు, అది నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. ప్రభువారు నీ జీవితం ద్వారా మహిమ పొందుతాడు. ఇప్పుడు అలనాడు అపోస్తులు పౌలుకు కూడా సూర్యోదయం అయింది. ఆయన దమస్కు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే ఆయనకు సూర్యోదయం అయింది, గొప్పగా వాడబడ్డాడు. యాకోబుకు కూడా సూర్యోదయం అయింది, గొప్పవాడైపోయాడు. ఈ దినము కూడా పేతురుకు కూడా సూర్యోదయం అయిపోయింది, 7 శిష్యులకు సూర్యోదయం అయిపోయింది. అలనాడు వారికి సూర్యోదయమైనటువంటి దేవుడు ఈ దినము రాత్రికాల సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయకాలం ఏం జరిగిందండి? కీర్తన గ్రంథం 30 2వ భాగములు ఉంది ఆ మాట. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఏమండి ఉదయం ఏం కలిగిందండి? ఎస్, అది దేవుని యొక్క వాక్యము. దేవుని పిల్లారా, మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయటానికి ఆరంభించాడండి. ఆమేన్. మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ, ఈ భూమి మీద మీకు క్షేమం. హల్లెలూయా. ఈ భూమి మీద మీకు క్షేమం, మనకు క్షేమము. ఈ కనిపించని దేవునికి మహిమ మన జీవితాల ద్వారా. ప్రజలు నిన్ను చూసిన వారు, వీరు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. మీరు సేవిస్తున్న దేవుడు ఎవరంటే అప్పుడు నువ్వు చెప్పు, నజరేయుడైన యేసుని గురించి చెప్పు. ఒకప్పుడు నా జీవితం కూడా మోసగానే, టక్కరోనే, టోపీ వేస్తూనే ఏమండి, కానీ ఇప్పుడు నా జీవితం మెరుగుపరచబడింది. ఎందుకో తెలుసా? ఇన్ని ఏండ్లుగా, కొన్ని సంవత్సరాలు యేసుప్రభుతో జీవించినటువంటి పేతురుకు ఈ సూర్యోదయం గురించి అర్థం కాలేదు. నేను పోతానన్నాడు. మరలా దేవుడు ప్రేమ గలవాడు, కనికరము గలవాడు, వాత్సల్యత గలవాడు, దయగలవాడు గనుక వీరు అగసాట్లు పడుతుంటే తెల్లారింది, సూర్యోదయం అయిపోయింది. అప్పుడు బాగా తేటగా అంత కనపడుతున్నప్పుడు అందరు ఇలా చూస్తున్నారు. అరే అయినా మళ్ళా వచ్చారు గొప్ప దేవుడు. సభలు కూడా దేవుని చూద్దామా? నిన్ను ఆశీర్వాదించు వరకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద నిన్ను ఆశీర్వాదించు వరకు యేసయ్య నిన్ను వెంటాడుతాడు ఆయన. ఆమేన్. చెప్తారా ఈ మాట? ఒకసారి నీ పక్కలో చెప్పండి. నిన్ను ఆశీర్వాదించు వరకు యేసయ్య నిన్ను వదిలిపెట్టాడు. మరలోసారి మన గుండె మీద చేపెట్టి, నన్ను ఆశీర్వాదించు వరకు యేసయ్య నన్ను వదిలిపెట్టాడు. ఆమేన్. ఇది దేవుని. అందుకు వారికి సూర్యోదయం అయింది. 7 శిష్యులు ఉన్నారు అక్కడ. వీరందరూ చేపలు పట్టును పోయినారు. ఎవరు మాట విన్నారు? పేతురు మాట విన్నారు. ఇప్పుడు పేతురు మాట వింటే కూర్చునే మిల్తా. మనుషులు చెప్పే మాటలన్నీ కూడా ఉత్తయే. అయితే ఆత్మ ప్రేరేపణ కలిగించిన మాటలకైతే దానికి దమ్ము ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, అధికారం ఉంటుంది. వీరందరూ రాత్రంతా కష్టపడ్డారు, ఏమి దొరకలేదు. యేసుప్రభు వారు సూర్యోదయం అవుతుండగా ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, అబ్బా ఏం ప్రేమండి. ఆమెన్. మనం ఎంత పెద్దలమో, కలెక్టర్మైనా, డాక్టర్లమైనా, ఇంజనీర్లమైనా, ఏండి ఒక బిజినెస్వేత్తలమైనా, రాజకీయవేత్తలమైనా అమ్మ వాళ్ళని ఏమంటుందండి? ఒరే కలెక్టర్ అంటదా? చెప్పరు. నైనా పిల్లలారా, నాయన అన్నం తిన్నావా, భోంచేసావా? ఒక తల్లి అలా అడుగుతుంది, ఒక తండ్రి అలా అడుగుతాడు. నీ కొరకు, నీ అవసరాల కొరకు, నీ ఆకలి యేసయ్యకు తెలుసు. రాత్రంతా నువ్వు సముద్రంలో ఉన్నావు కానీ సముద్రం నీళ్ళు తాగలేని వాడివి. నీవు రాత్రంతా యాత్ర పడుతున్నావు, దేని కొరకైతే వెళ్ళావో కానీ అది నీ దగ్గరికి రాకపోయింది.
అయితే ఒక మాట నేను చెప్తున్నాను. ఆ దినమున యేసు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అంటాడు 18వ వచనంలో. అక్కడ మనం చూస్తున్నప్పుడు పిల్లారా, పేతురుని పిలుస్తాడు యేసయ్య. పేతురు రా అంటాడు 4వ అధ్యాయంలో. వస్తాను ప్రభు అని ఇడిచిపెట్టించాడు కదా. అతని త్యాగము చాలా గొప్పది. అది గుర్తు చేసుకున్నాడు యేసయ్య. పేతురు దుడుకువాడైనా, పేతురు అబద్ధం ఆడేవాడైనా, పేతురు ఎవరైనా కత్తి పట్టుకొని నరికి వేసినా పేతురును ప్రేమించాడు యేసు ప్రభువారు. అందరిని కలిపి అంటున్నాడు, పిల్లలారా మీరు బలహీనులు నాకు తెలుసు, అయితే జీవితకాలమంతా బలహీనులుగా ఉండొద్దు అంటాడు యేసయ్య. చప్పలు కూడా దేవుని చూద్దామా? జీవితకాలమంతా నువ్వు బలహీనురాలుగా ఉండవద్దు బ్రదర్, సిస్టర్. నిన్ను ప్రేమించాడు, నీ దగ్గరికి వచ్చాడు. నిన్ను ప్రేమించిన వాడు నీతో ముచ్చటిస్తాడు, నీతో పలకరిస్తాడు. ఒకవేళ నువ్వు ముఖము తిప్పుకున్నా కానీ నిన్ను ప్రేమించాడు గనుక ఆయన తగ్గించుకొని నీతో మాట్లాడతాడు. అంటాడు, పిల్లలారా భోజనమునకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అన్నాడు. అబ్బా, ఏముంది ఇలకాడ? యేసయ్యకి తెలుదా? ఏముంది ఇలకాడ? రాత్రంతా కష్టపడ్డారు. ఒక్క మాట జరిగిందంటే మనుషుల మాట విన్నారు, దేవుని మాటకు దూరం అయిపోయారు. మానవునికి కష్టాలు ఎప్పుడు ఆరంభమవుతుందంటే, మనం చదివాము న్యాయాధిపతులు 21వ అధ్యాయము ఆఖరి వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ఈ దినాల్లో యేసుప్రభువారు పునరుత్థాడైన తర్వాత తండ్రి లేడే, పిలిచేవాడు లేడే, వాక్యం చెప్పేవాడు లేడే. యేసుప్రభువారు గ్రామాలకు పట్టణాలకు వెళ్తున్నప్పుడు జనులు కాలినడకన తండాలుగా వచ్చి వాక్యం వింటున్నారే, అట్టి ఆయన చనిపోతే మాకు దిక్కెవరు అని అనుకున్నారు. కానీ ఇటువంటి శ్రమలు పొందిన యేసయ్య, గాయాలు అలాగనే ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి వచ్చాడు, దరిని నిలిచాడు. పిల్లలారా పిల్లలారా భోజనమునకు మీ దగ్గర ఏమైనా ఉన్నది అని అడగక, బా ఏమైనా ఉన్నదని ప్రశ్నేశాడు. ఏం లేదయ్యా, విద్య, నీ టాలెంట్, నీ కులము, నీ మతము, నీ చదువు నిన్ను దరికి చేర్చదు. గుర్తుపెట్టుకోవాలి. దరి మీద ఉన్న, దరి దగ్గర ఉన్నటువంటి యేసయ్య మాత్రమే నిన్ను దరికి చేర్చగలడు. దట్ ఈస్ ట్రూ. అదే వాస్తవం. అందుకంటాడు, భోజనమునకు మీ దగ్గర ఏమైనా ఉందంటే మీరు అనొచ్చు, ఈ దినం మీరు 1,00,000 మందికి కూడా భోజనం పెట్టేవాళ్ళు మన చర్చిలో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కానీ 360 రోజులు పెడతారా? 65 రోజులు పెడతారా? చెప్పాలి. చెప్పరు, మీరేం చెప్పరు. 365 రోజులు పెడతారా? 1,00,000 మందికి పాస్టర్ గారు నేను పెడతాను పాస్టర్ గారు, డోంట్ వెరీ అని అనొచ్చు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, 25 లక్షల మంది జనాభాకు ఎవరికి పని లేవు, ఉద్యోగాల్లో, వ్యాపారం లేదు, ఏం లేదు. ఉడకని బట్ట, ఉడకని తిండి తినిపించిన వాడే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, మరి ఇప్పుడు మేము అన్నీ మానుకొని దేవుని పని చేస్తాము, మాకు బువ్వ పెడతాడంటే 100% పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇడిచిపెట్టి ప్రభువుకు నమ్మకంగా పని చేయి, ఎందుకు చేయడో చూస్తాం. అది ఆయన ఛాలెంజింగ్ మాట. ఆయన పౌరుషము గల దేవుడు, ఆయన రోషము గల దేవుడు. తన బిడ్డలను పస్తు పండబెట్టడు. ఎప్పుడే కానీ నా పిల్లలు అడుక్కున్నది నేను చూడలేదంటాడు. సింహ పిల్లలు ఆకలి కలిగి మౌనంగా ఉండునేమో, కానీ తన నమ్మిన బిడ్డలకి ఏ మేలు కొదవ ఉండదు. ఆమెన్, ఆమెన్. అది దేవుని యొక్క శాసనమై ఉన్నది. పిల్లలారా, భోజనమునికి ఏమైనా ఉన్నదంటే లేదు ప్రభువా అన్నారు. అలా ఓకే, లేదు ప్రభు అన్నారు కదా. అసలు ఈ మాట నీకు నోట ఎందుకు వచ్చిందంటే, నాకు నువ్వు దూరం అయిపోయావు అందుకన్నావు. ఆ దినము యేసు ప్రభు వారు 3.5 సంవత్సరము సేవ చేసినప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా కొరతలయ్యాయా? అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, ఈ దినం కూడా ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు, ఎల్లప్పుడు కూడా ఉంటాడు. ఆమేన్. నీ నోట నాకు ఏమీ లేదని అనకూడదు. ఏమీ లేదంటే నీ నోటి ఫలమును అనుభవిస్తావు. దేవా, పొరపాటున కొందరికి ఎంత ఇచ్చినా కానీ ఏమీ లేదండి, ఏమక్క నీకు అంత ఇచ్చినానే, అంత చేసినానే, ఏంటి ఏమ్మా, ఏం లేదండి, ఏం లేదండి, ఏం లేదు. ఎప్పుడు ఏడుపు మొగమే. కానీ గంజి దాగి కలి దాగి ఏం చేసిన, ఏంటి బాగున్నా, చాలా బాగున్నాను, నేను సూపర్ ఉన్నాను, చాలా బాగున్నాను.
ఏంటి అది ఎట్లా? అవును, నేను బాగున్నా. ఒకని ఐశ్వర్యవంతుని ఏంటి మీరు బాగున్నారని అడిగితే, మీకెవరు చెప్పారు నేను బాగలేనన్నాడు ఆయన. మీకెవరు చెప్పారు నేను బాగలేనని? నేను బాగానే ఉన్నాను, కానీ మళ్ళీ నీరసంగా ఉంటే ఏం చేస్తావా, ఏం చేయాలా, నా కథ వద్దులే, ఇది పెద్ద చరిత్ర, నన్ను అడగ్గాకయా, ఈ చరిత్ర నన్ను అడగ్గాకయా. అలాంటి వారు మీలో ఎవరైనా ఉన్నారా? పేతురు తనతో ఉన్నటువంటి 7గురితో మాట్లాడుతున్న మాటలు అక్కడ క్లియర్గా ఉంది. అంటున్నాడు, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదాన్ని అడగగా లేదు అని వారు ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన ఇలా రండి అన్నాడు. ఆమేన్. దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేరి. ఇప్పుడు వీళ్ళు రాత్రి కూడా వీళ్ళు కూడా వలలేశారు. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. చేపలు ఎక్కడుండే వాళ్ళకి తెలుసు. పేతురు చాలా జ్ఞానవంతుడండి. చేప ఏమండి చేపకు ఈత నేర్పుతావు అనంటే చేప ఎక్కడో తెలుసు. అయితే పేతురు వలలు వేస్తుంటే చేపలను పరిగెత్తుకొని పోతాయి. ఎందుకంటే చేపలకు కూడా దేవుడు ఆజ్ఞేయాలి కదా, పేతురు వలలో చిక్కోండి అని. హల్లెలూయా. మీకు కూడా చెప్పాలి కదా యేసయ్య, మీరు వెళ్ళండి. దేవుడు ఐశ్వర్యానికి చెప్తాడంట. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, సిస్టర్, బ్రదర్. ఐశ్వర్యానికి చెప్తాడంట, మీరు మా వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్తారంట. ఆమేన్. అయితే మీరు పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఏమంటాడు కీర్తనల గ్రంథము 23వ ఆఖరులు ఏమంటాడు? కృపాక్షేమములే, కృపాక్షేమములే. అది శాసనం. అది ఎందుకు ఇచ్చాడో తన బిడ్డలకి ఇచ్చాడు. ఆ మాట మన హృదయంలో దాచుకున్నప్పుడు ఎక్కడికో పోలుతున్నటువంటి ఆ యొక్క ఆస్తి నేను మీ ఇంటికాడికి వస్తానంటదంట అది. ఆమేన్. రావాలన్నా వద్దా? డబ్బు కోసం పోతే డబ్బు దొరకదు, యేసయ్య చెప్తే అది నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. చాలామంది ఎతికి అలిసిపోయి చచ్చిపోతారు. వాళ్ళు వద్దురా తండ్రి, అగసాట్లు పడ్డాను ఊరిలో, నా చేత కాదంటాడు. కానీ దేవుడు అంటాడు, నేను చెప్తాను, నువ్వు వెళ్ళు, అప్పుడు నెయ్యి, నేను చెప్పిన దగ్గర నువ్వు చెయ్యి అన్నప్పుడు అప్పుడు అంటాడు. పేతురుకున్నటువంటి స్వభావం ఇక్కడ చాలా మంచిది. మొండి పట్టు పట్టలేదు ఆయన, మొండి పట్టు పట్టలేదు. భార్యాభర్తలకు కొట్లాట పడినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, ప్రేమగా ఉన్నప్పుడు ఆమె నీళ్లు తెచ్చిస్తుంది, కాఫీ తెచ్చిస్తుంది, అన్నీ తెచ్చిస్తుంది. అయ్యా నువ్వు ఊరికే కూర్చోయా, నేను అన్నీ తెచ్చిస్తానయ్యా, నువ్వు ఊరికే కూర్చోయా, నేను తెచ్చిస్తానయ్యా. కాస్త కొట్లాడ పడిందంటే, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తామంటే, నీకు తెలుదా నీళ్ళు ఎక్కడుండేది? వందనాలు ప్రభువు మిమ్మల్ని. నీ కిచెన్ రూమ్ తెలుదా? ఎవరిని అడుగుతుంది అంటుంది ఆమె. కానీ పేతురుకు ఆ స్వభావం లేదు. ఇదేం మనం నేర్చుకోవాలి పాఠాలు. ఆ స్వభావం లేదు. చూడండి ఆ మాటలు మనం కాస్త ధ్యానించుకుంటున్నప్పుడు, దోణి కుడి పక్కన వలవేయుడి అని మీ దొరుకునని చెప్పాను. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, కిందికి రండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. చూడండి అమ్మ, ఆ మాట మనకు కాదు. ఇక్కడ 9వ వచనంలో, వారు దిగి దరికి చెరగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను అక్కడ కనపడ్డాయి. భోజనం విషయంలో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చెప్పిన ప్రకారం నేను వేస్తానని చెప్పినప్పుడు, నీ మాట చొప్పున వారు వలలు వేయబట్టినప్పుడు విస్తారమైన 153 చేపలు వలలో చిక్కుకున్నాయండి. అప్పుడు పేతురు వల గుంజలేక ఉదయాన్నే తెల్లవారింది. అక్కడ మిగతా 6 ఉన్నారు. వారందరితో కూడా పిలిచి, ఓయ్ రండిరా, ఇంతింతలా చేపలు ఉన్నాయిరా, ఇంతింతలా పన్నాయిరా. దేవుడు నీకు సమృద్ధి అయిన జీవితం ఇచ్చుటకు ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు చేసిన మేలు ఇక పేతురు మర్చిపోలేదు. పేతురు వేగం, ఆత్మీయ వేగం పంచుకున్నాడు. చివరికి పేతురు హతసాక్షిగా మార్చబడ్డాడు. నా ప్రాణమే ఇస్తాను. చాలా పర్యాలు నేను యేసయ్యను గొనిగాడు, అబద్ధం ఆడాను, మలుకు అనేటువంటి సైనికుని చెవి నరికాను. చివరికి ఆయన చనిపోయినప్పుడు కూడా ఇక మన బ్రతికెందుకులే అని మళ్ళీ వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు నా వేగాన్ని నేను పుంజుకుంటానన్నాడు. చివరికి పేతురు కూడా సిలువ వేసినప్పుడు, ఆ పేతురును సిలువ వేస్తున్నప్పుడు తన భార్య అంటుంది, ఏమండి నన్ను కూడా చంపుతున్నారంటే అని
ఆ పేతురు భార్య అన్నప్పుడు పేతురు అంటాడు, నువ్వు నా వైపు చూడొద్దు, నా వైపు చూడొద్దు, చక్కగా సిలువ వేయబడినటువంటి యేసును చూడు. పేతురు సిలువ వేస్తే, అలా సిలువ నన్ను వేయవద్దు, నన్ను ఉల్టా సిలువ వేయండి, చక్కగా సిలువ వేయబడినట్టు యేసు ప్రభువారు. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు నన్ను చూడొద్దు, మన ఇద్దరి కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుని చూడమని చివరికి హతసాక్షి అయిపోయాడు పేతురు. కారణం ఒకటే, దేవుని పిల్లారా, పేతురుని ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు ఎందుకు భోజనం కావాలని ఆశపడ్డాడు బాగా గుర్తు చేసుకోవాలి. అనాది కాలంలోనే మన పితరార్థుడైనటువంటి అబ్రహాము, ఆదికాండము 13వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోన్లో ఉన్నటువంటి మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో వేశాడు. హెబ్రోను అనగా సహవాసము. సహవాసానికి ఇష్టపడ్డాడు కనుక యేసు ప్రభు వారు ఆయన శిలువకు వెళ్ళక మునుపు ఒక వారం ముందు రోజే ఆయన ఏం చేశాడు తెలుసా? తన పిల్లలతో కలిసి లార్డ్స్ సపర్ ఆ దేవుని యొక్క బల్లను అనగా పస్కా బలిని ఆచరించుటకు శిష్యులందరినీ పిలిచాడు. వారితో కలిసి ఆయన వారికి సర్వ్ చేశాడు, వారికి భోజనం పంచిపెట్టాడు. యేసు ప్రభు వారు శిలువకు వెళ్ళక మునుపు ఇది ఆయన రొట్టెను పట్టుకొని, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, ఇందులో తిన్నప్పుడల్లా మీరు నా మరణమును గూర్చి ప్రచురము చేయుదురు. ఆమెన్. ఎందుకు మరణం గురించి ప్రచురం చేయమన్నాడు? అద్భుతాల గురించి ప్రచురం చేయమని లేదు ఆయన, నా మరణం గురించి ప్రచురం అనగా ఇటువంటి మరణము ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయనను పెట్టిన సమాధి ఈ దినము వరకు నీవు నేను చూడటానికి ఖాళీగా పెట్టాడు. అది నిజమైనటువంటి సత్యము. ఈ దినం ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. నీకు మరణం లేకుండా చేశాడు, మీకు మరణం లేకుండా చేశాడు, సజీవత్వం ఇచ్చాడు, శాపాలు కొట్టేశాడు యేసు ప్రభు వారు. అప్పుడు అంటాడు, ఇదే మాట అనాది కాలములోనే రాజైన దావీదు 128వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. చప్పలు కొట్టి చూద్దామా? కనుక దేవుని పిల్లలంటి మనము బల్లను ఎక్కువగా ప్రేమించాం, సహవాసాన్ని ఎక్కువగా ప్రేమించాం, భోజనానికి ప్రాధాన్యత. ఎందుకు దేవుడు మీ దగ్గర భోజనం ఉందంటే మీకు సహవాసం ఉన్నదా? మీరు హెబ్రోన్లో ఉన్నారా? మీరు కలిసి ఉంటున్నారా? పేతురు కలిసి ఉండటం లేదు కనుక నాకు భోజనము కావాలని ఆయన అడగలేదు. భోజనమునకు ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఏమీ లేదంటే నాకు సహవాసమే లేదని అర్థం. ఒక తండ్రి ఒక తల్లి ఇంటిలో పిల్లలతో కలుసుకొని భోజనం చేయాలి అని ఇష్టపడతారా వద్దా? తల్లి ఏదైనా వండుకొని దాచుకొని తింటుందా? తండ్రి ఏమైనా అలా చేస్తాడా? తండ్రులను సృష్టించిన దేవుడు, తల్లులను సృష్టించిన దేవుడు ఆయనతో కలిసి భోజనం చేయాలని ఇష్టపడతాడు, మనతో కలిసి ఆయన. అందుకంటున్నాడు, మీరు సహవాసములో ఉన్నారా? సహవాసములో లేకపోతే సన్నగిల్లిపోతారు, ఎండిపోతారు. అందువలన దేవుడు గొప్పవాడు గనుక ఆయన ఆ మేజ్ మీద ఆ బల్ల దగ్గర ఉండి చూస్తున్నప్పుడు పిల్లలు మంచిగా భోజనం చేస్తుంటే ఆ తండ్రి ఆ తల్లి సంతోషిస్తూ ఉంటారు. అలాగనే మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం బల్లలో పాల్గొన్నప్పుడు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మీరు ఇంటిలో కూడా సమృద్ధిగా ఆహారం తినాలని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఈ దినాలలో జరిగే విషయాలు ఏంటనగా, భోజనం సమయం దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ ఒకసాట, నాన్న ఒకసాట, పిల్లలు మరొకసాట, ఒకడు టీవీలో, ఒకడు టీవీకి ఆకట్టుకొని పోతాడు, ఒకడు మొబైల్లో ఉంటాడు. చివరికి అమ్మ తెచ్చిన అన్నము, ఏమండి రండి 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 రండి. అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, మమ్మీ నువ్వు తిను, మమ్మీ, డాడీ నువ్వు తిను, డాడీ. ఎక్కడ బిజీ అయిపోయారు? టీవీలో, మొబైల్ దగ్గర బిజీ అయిపోయారు. కానీ అమ్మ నాన్నల ఆశ అది కాదు. ఈ దినాల్లో ఎంతోమంది ఇటువంటి స్థితిలో ఉండి ఆ మేజ్కి, ఆ బల్లకు లేక ఆ భోజనానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు భోజనం దగ్గరికి ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, పిల్లలు తల్లిదండ్రులు కలిసి భోజనం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మంచి మాటలు మాట్లాడతారు, ఏదైనా చెప్పదలుచుకుంటే అప్పుడే చెప్తారు. ఒక నిజమైన బిడ్డలు కూడా అమ్మ నాన్నలు చెప్పే మాటలు ఆలకిస్తూ సమృద్ధిగా భోజనం చేస్తారు. ఈ దినాలలో పశువులు కదా తొట్ల నీళ్లు దాగి గాడిలో గడ్డి తిన్నట్టుగా
వారొకసారి, వీరొకసారి. ఎక్సెప్ట్ ఆన్ ఎమర్జెన్సీ, ఒకవేళ పిల్లలు ఉద్యోగరీత్యా ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడైనా దూరం ఉన్నారంటే అది వేరే విషయం. కానీ నీ పిల్లలు నీ దగ్గర ఉంటే వారిని నిడిచి నువ్వు తినకూడదు, నీ నిడిచి వాడు తినకూడదు. అది చట్టము, ప్రభువారు చెప్పింది. అందుకే నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. అందరూ కలిసి తింటుంటే ఒక ముద్ద ఎక్కువ కూడా తింటారు. ఆమెన్. అమ్మను పొగుడుతూ తింటుంటారు. ఆమెన్. అమ్మ చాలా బాగా చేసావమ్మా, డాడీ ఎక్కడ తెచ్చినావు డాడీ మటన్, ఎక్కడ తెచ్చావు డాడీ చికెన్, ఎక్కడ చేసావు ఈ కూరగాయలు, చాలా బాగున్నాయి కదా. అవును. మీ ఇంట్లో మీకు సహవాసం ఉన్నదా? నా పిల్లలారా భోజనమునకు ఏమైనా ఉన్నదా? అడిగినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అనగా, సహవాసం లేకపోతే సన్నగిలిపోతాం, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం చదువుతున్నటువంటి ఈ మాటలు ఎలాంటి అనగా, దీన్ని అపోస్తులు పౌలు మనందరికీ ఒక మాదిరి చూపుతూ అంటాడు. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం అంటాడు, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండు. ఆమేన్. ఈ ఆదివారం వచ్చిన వాళ్ళు వచ్చే ఆదివారం వస్తారన్న గ్యారంటీ చెప్పాలి, మీరు చెప్పాలి. పోయిన ఆదివారం వచ్చిన వారు ఈ ఆదివారం వచ్చారా? పండగ రోజు వచ్చిన వాళ్ళు ఈరోజు వచ్చారా? క్రిస్మస్ పండగ వచ్చిన వాళ్ళు ఈరోజు వచ్చారా? మళ్ళీ ఈ ఆదివారం వచ్చిన వారు వచ్చిన ఆదివారం వచ్చేది గ్యారంటీ చెప్పరు. మీరు నాకు చెప్పరు. దేవుని పిల్లలారా, అలాగ గనక ఉన్నట్లయితే మనము ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తల పెట్టబోయ్ బరే మాతుగలు మాట్లాడిదిరే ఎలా. నేను వాక్యం చెప్తున్నానంటే నేను అన్ని విషయాల్లో మాదిరిగానే ఉండాలి. ఆమేన్. మీ అందరికీ నేను మాదిరిగానే ఉండాలి. నేను మాదిరిగా లేకపోతే ఒకవేళ నేను ఎంత న్యాగ్గా టాక్టీస్గా తెలియకుండా మోసగాన్ని అయితే ఒక దినము దేవుడు బట్ట బయలు చేస్తాడు. ఒక సింగల్ అబద్ధం ఆడటానికి కూడా చేత కాదు. అబద్ధం చెప్తే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు. అబద్ధాలు రాస్తే కూడా ఎవరు వెళ్ళలేరు. ఆయన తీసుకున్నది 5 కేజీల చికెన్ అయితే 50 కేజీల చికెన్ రాస్తాడు. ఎందుకు? ఆ బిల్లు ఎవరికి ఇవ్వాలంట. ఆ బిల్లు నాకెందుకు? ఆయన అంటాడు ఆ చికెన్ షాప్, సార్ ఈయన ఏమి, ఆ మాట అనకూడదు మనం, ఈయన ఏమి సార్, ఈయన ఎట్లా బోధిస్తాడు సార్, ఈయన నేను ఇచ్చింది 5 కేజీలు అంటే 50 కేజీలకి ఇవ్వమంటాడు. ఈయన పక్కన ఊరికి 0 పెట్టంటాడు. సో దేవుని కార్యము నరకబడిన కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాడే నిజమైనటువంటి దేవుని బిడ్డలు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. పేతురుతో సంభాషిస్తున్నప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు నేరుగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. 21 బాగా మీరు చదవండి. ఎవరెవరు నరకానికి వెళ్తారు, పరలోక రాజ్యానికి రాని వాళ్ళు ఎవరు? గట్టిగా చదవమా. పిరికివారును, బాగా వినండి, పిరికివారు, అవిశ్వాసులను, విశ్వాసం లేని వాళ్ళు, అసహ్యులను, అందరికీ ఏమో అసహ్యం పడినవాడు, నరహంతకులను, వీళ్ళందరూ వ్యభిచారులను, అసలు రారు, మాంత్రికులను, అసలు బోరు, విగ్రహారాధికులను, దగ్గరికి రారు, అబద్ధికులందరును మై గాడ్ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అక్కడ 8 జాతుల వాళ్ళు ఉన్నారు. ఈ జాతులు ఏ జాతులు ఉన్నా కానీ నువ్వు పోవని అర్థం. బైబిల్ సత్యమా అసత్యమా? ఎంతమంది సత్యమని ఒప్పుకుంటారు? అంతే. ఇంకా మీరు చూసుకోవాలి, ఎప్పుడు అవన్నీ చూసుకోవాలి అంతే. నేను చెప్పను. అయ్యో మరి ఎట్లా బతకాల పాస్టర్ అంటే, ఎట్లా బతకాలంటే ఆయన నీకు దేవుడు ఇచ్చాడు, నాకు తెలుస్తుంది. నేను ఎట్లా నాకేం తెలుసు? దేవుడు చాలా గొప్పవాడు. నిన్ను ప్రేమించి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని ఉండాలారా, అబద్ధం చెప్పేవాడు పరలోకానికి వెళ్ళాడు, అబద్ధం రాసేవాడు వారి కుడి చేత అబద్ధం ఉన్నదంట. అంటే కుడి చేత రాస్తాడంట అర్థం. పిల్లారా, ఇప్పుడు అందుకే కుడి చేత అబద్ధాలు రాస్తే వీడికి అబద్ధాలు చెప్పినాడు కదా పేతురు, రాత్రంతా చేసినాడు కానీ ఎడం పక్క పట్టాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను నీ కుడి పక్కన వలయమన్నాడు. చేపలు 153 చేపలు, మంచి ఒక్కొక్కటి 10 కేజీల చేపలు. అబ్బో, ఎంత అదృష్టం కలిగిన వాడు పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వానికి బలహీనునికి దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్య తాళం ఇచ్చాడు.
నా ప్రాణమైన ఇస్తాను ప్రభా, అయిపోయింది, నేను చేసిన తప్పంతా నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నాయన నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించమని అసలు నువ్వు కనుక దేవుని దగ్గర అలా ఏడ్చి ప్రార్థన చేస్తే పేతురికి ఇచ్చిన పరలోక రాజ్య తాళము నీకు కూడా ఇస్తాడు. నమ్ముతారా? ఎస్. నీ కొరత చేయడు బ్రదర్ సిస్టర్, మీకే కొరత చేయడు యేసయ్య. సస్యశ్యామలు మీ ఇంటికే కృపాక్షేమములు అవి ఎక్కడికి పోయి నీ ఇంటికి వస్తాడు. నువ్వు దేవునికి కనుక ఇష్టడుగా జీవిస్తే జీవితకాలం అంతా నీ దగ్గరికి తెస్తాడు యేసయ్య. ఇప్పుడు చేపలు రాత్రంతా వీళ్ళ దగ్గరికి వచ్చినాయా అమ్మా? ఆయన ఒక వృత్తి, అది వృత్తి, ఒక మనకు అర్థమయ్యేదానికి ప్రభువారు చెప్తున్నాడు. ఇది వాస్తవం, జరిగిన విషయం. ఇప్పుడు చేపలు కూడా ఆర్డర్ ఇచ్చేవాడు ఆయనే. ఆమెన్. వెళ్ళండి రా పేతురు వలేసాడు, పోండి అన్ని పరిగెత్తుకొని వచ్చాం సార్ అని చెప్పాయి. అలాగనే ప్రభువారు మన జీవితంలో చేస్తాడు. నిరాశ నిస్పృహలో ఉన్న వారి కొరకు, అమ్మ నాన్న అక్క తమ్ముడు, మరి కట్టుకున్న భర్త, కౌగిట్లున్న భార్య, ఎవరైనా దూరమైనా కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా దూరం కానేరడు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ప్రభువారిని ప్రేమిస్తున్నాడు, ప్రేమించి అంటున్నాడు చూడండి అమ్మ. ఇప్పుడు మీరు అనగా 12వ వచనం చదువుకుందాం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. ఆమెన్. నీ సొత్తు మీద కూడా ఆయనకు దృష్టి ఉంటుంది. ఆమెన్. నీకు ఒక వస్తువు కొనుక్కున్నావు కదా, ఒక వస్తువు మీద కూడా నీకు దృష్టి ఉంటుంది. దేవుడు ఏదైతే ఒక వస్తువు నీకు ఇచ్చాడంటే ఆ వస్తువును కూడా నువ్వు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకనగా దేవుడు నీకు ఆ వస్తువు ఇచ్చాడు. నీ ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువు, ఆ వస్తువు మీద దేవుని కాపుదల ఉంటుందంట. ఆమెన్. చేపలు ఇచ్చిన వాడు పెద్ద పెద్ద, ఇప్పుడు మనకి మొండు పట్టుకునైతే వాడు రాత్రి అంతా నీకు చేపలు దొరకలేదు, ఒక పెద్ద తిమింగ్లాన్ని పంపి ఆ వలనంతా సింపారేయని చెప్పొచ్చు కదా, అట్లా చేయలేదు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. చింపి పారేసి ఆస్తిని మనల్ని కొల్లగొట్టుకోవటానికి కాదు, దేవుడు ఆస్తిని మనం సొంతం చేసుకోవటానికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలకు మన తరతరాలకు ఇవ్వటానికి ఆయన ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు చక్కగా ఉంటుంది. అందుకని మీరు బైబిల్ బాగా చదవండి అని నేను ఎప్పుడు చెప్తుంటాను. నాకు అలవాటు బైబిల్ చదివేది, నా ఆశ, నా హ్యాబిట్ బైబిల్ చదివేది. ఎన్ని పర్యాలు చదివిన కానీ ఏదో ఒకటి కొత్తగా కనపడుతుంటుంది. అయ్యో నాకు ఇంకా ఏం తెలియదు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, వలలు పిగలలేదు, ఆస్తి నీకు ఇస్తున్నాడు యేసయ్య, అంతస్తు నీకు ఇస్తున్నాడు యేసయ్య. అయితే నీవు ఎప్పుడో తెలుసా, ఆయన చెప్పిన మాటను తూచా తప్పగా పాటించినప్పుడు అది జరుగుతుంది. కానీ ఆస్తి ఇచ్చిన తర్వాత మళ్ళా నీకు తీసేసుకుంటే నీకు ఎంత ఫీల్ ఉంటుంది, ఎంత నీకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. యేసయ్య నీకు సమాజంలో చెడ్డ పేరు ఇచ్చే ఆస్తిని ఎప్పుడు కూడా అలా చెయ్యడు. అబ్రహాముకు వెండి బంగారములు కలిగి, ధనము కలిగి, ఐశ్వర్యవంతము కలిగి, ఆయన మనుషులను కూలివాండ్రను కలిగి జీవించినటువంటి అబ్రహాము ఎప్పుడే కానీ ఇన్సల్ట్ కాలేదు, ఆయన హేళన చేయబడలేదు. నీ జీవితాన్ని, మీ జీవితాన్ని కూడా సమాజంలో మీ తల ఎత్తిస్తాడు. ఎక్కడైతే నీకు అవమానము జరిగిందో అదే స్థలములో నువ్వు ప్రభువుకు ఇష్టంగా జీవిస్తే అదే స్థలములోనే నీ తల పైకి లేపుతాడు యేసయ్య. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. రండి దేవుని బిడ్డలారా, ముగించుకున్నాం. 13వ వచనంలో యేసు రండి భోజనం చేయదము అని వారితో అన్నాడు. చూడండి, ఆ పై వచనాల్లో మనం చూసినప్పుడు అంతకు మునిపే వీళ్ళు రాగానే అక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసా? చేపలు, అగ్నితో కాల్చిన చేపలు, రొట్టెలు అక్కడ ఉన్నాయి కనుక యేసు ప్రభువారు వారికి వడ్డిస్తున్నాడండి. చూడండి 13వ వచనంలో, యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగనే చేపలను కూడా శిష్యులకు పంచిపెట్టాడు. శిష్యులకు ఇది 3వసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు యేసు ప్రభువారు అక్కడ భోజనం చేయలేదు. హల్లెలూయా. బాగా గుర్తు చేసుకోవాలి. ఆయన కాళ్ళు కడిగాడు అంతకుముందు శిష్యులకు, ఆయన భోజనం చేయలేదు. అయితే పంచిపెట్టాడు, ఆయన అందరికీ సర్వ్ చేశాడు. ఆయన ఇంత గొప్ప దేవుడు సర్వ్ చేయటమా అమ్మా, ఎంత భాగ్యము కదా ఇది. ఒక గొప్ప వ్యక్తి ఎప్పుడు అదే చేస్తాడు. ఒక మంచి ధనమున్న వ్యక్తి, ఒక డబ్బు ఉన్న వ్యక్తి, మంచి జ్ఞానం గల వ్యక్తి, చదువుకున్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా?
అన్ని పక్కన పెట్టి ఎవరైనా ఇంటికి వస్తే వారికి గ్లాసు నీళ్ళు ఇస్తాడు. ఎవరైనా వచ్చారంటే వారికి సత్కార్యం చేస్తాడు. చివరికి వారు ఛాయ్ దాకా అక్కడికి పెడితే వాటిని తీసుకొని కిచెన్ రూల్ పెడతాడు, అనుకూల పడితే కడుగుతాడు. కారణం ఏంటో తెలుసా? అతనికి ఉన్నటువంటి నైపుణ్యత అంటే ఈ చిన్న పని నేను చేస్తే నాలో ఉన్న గర్వము చచ్చిపోతుంది. ఒక గొప్ప వారిని నేను గమనించాను, చదువుకున్న వారిని. వారు చిన్న పని ఇంటికి రాగానే వెంటనే వారు చేతులు కనుక్కుంటారు, వచ్చిన వెంటనే అందరికీ భోజనం పెడతారు. నేను గమనించాను. ఒకవేళ 10-20 వేలు వస్తే ఒకవేళ పరిచర్లకు చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తాడు. అండ్ మీరు భోంచండి సరిగా ప్లీజ్, అరే బాబు ఇక్కడ భోజనం పెట్టరా, నేను ఇక్కడ భోజనం పెట్టరా, ఒక్కొక్కడు పిలుస్తాడు. నేను అది కూడా చూసినాను. వాడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటాడు. ఎవడు తిన్నాడు ఎవడు లేదు అర్థం కూడా కాదు. ఎందుకు పిలిచావు బాబు నువ్వు భోజనానికి? ఎవరికి భోజనాలు లేవా ఇంట్లో? అది కూడా నేను చూశాను. దేవుని పిల్లారా, నీ ఇంటికి ఒక అతిథి, నీ ఫంక్షన్కి ఒక అతిథి, నీ పని ఏంటంటే వచ్చిన గెస్ట్ అందరినీ పలకరిస్తే అది నీకు దేవుని యొక్క స్వభావము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరికీ ఏం చేశాడు? ఈయన వడ్డించాడు. చూడండి, అలాగే వడ్డించటం వలన దేవునికి మహిమ కలిగింది. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. దేవుడు మన జీవితాల్లో ఇప్పుడు కూడా ఆయన మనకు పరిచారకుడుగానే ఉన్నాడు. ఆయన ఆమెన్. ఎవడైనను మీలో గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు ఇక ఏమండి కొన్ని పర్యాయాలు కొంత 10 రూపాయల డబ్బులు వచ్చేసి మనం కొంచెం ఫేమ్ నేమ్ బాగా పెరిగిపోతే ఇంకా అయిపోయారు. అది మన చేత కాదు, నేను చేయలేను, మా చేత కాదు ఇది. అయ్యో బాబు, నీ కొరకు యేసయ్య ఇంకా పరిచర్య చేస్తున్నాడు. 10 రూపాయల డబ్బు వచ్చి నీకు పేరు అక్కడిక్కడ తెలిసిపోగానే ఇంత పెద్దోడివైతే సమస్తాన్ని సృష్టించిన దేవుడు నిన్ను గురించి చింతిస్తున్నాడు. పేతురు భోజనానికి ఏమైనా ఉన్నదా పిల్లలారా అన్నప్పుడు ప్రభువా మా దగ్గర లేదన్నారు. ఎందుకనగా వారి ఇష్టం వచ్చిన పని చేశారు. అయితే యేసు ఉండటం వలన వారికి సమృద్ధి ఇచ్చాడు. 153 చేపలు ఇచ్చాడు. సమృద్ధి అయిన జీవితం ఇచ్చాడు. మన కొరకు బలి అయ్యాడు. రానున్నాడు. మనలందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి అక్కడంటాడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి, అమ్మ అంత గొప్ప రాజాదిరాజుతో మనం కలుద్దామా? మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, చిన్న పని అయినా కానీ నేను చేస్తే నేను దీవింపబడతానయ్యా. కాస్త 10 రూపాయలు కాస్త అయిపోతే నా పని కాదు అని అంటావా బ్రదర్ సిస్టర్? నేను ఎప్పుడు అంటాను, మా చదువులు, మా జ్ఞానము, మా టాలెంట్స్ ఏపాటివి? ఈ పరిచర్య అనేది ప్రభువే నేర్పించాడు. నువ్వు ఏ రంగంలో ఉన్న బ్రదర్ సిస్టర్, పరిచర్య జీవితం చాలా గొప్పది. యేసయ్య కొరకు ఎప్పుడు జీవిద్దామా? పేతురు ఇది గమనించి చివరికి ఏమైనా పర్వాలేదు, నా ప్రాణమైన నీ కొరకిస్తానని హతసాక్షిగా మార్చబడ్డాడు పేతురు. చివరికి తన సత్యమనితో కూడా, నా వైపు చూడొద్దమ్మా, నీవు నీ కొరకు నా కొరకు చక్కగా సిలువ వేయబడినటువంటి యేసును చూడు. ఇటువంటి సేవ చేశాడు కదా. సేవ అంటే వేదికల మీద మేము మాట్లాడేది కాదు, పాటలు పాడేది కాదు, అది రెండవది, అదంతా తర్వాతనే. కానీ పరిచర్య నువ్వు ఎంత గొప్పవాడు అవుతావు అంటే అంత గొప్పవాడు అవుతావు. నువ్వు చిన్న పనులను చేయుటకు అలవాటు పడు. అది యేసయ్యే మనకు నేర్పించాడు. శిష్యుల యొక్క పాదాలే కడిగాడు కదా ఆయన. నీ పాదాలు కడగలేదా? నీ జీవితాన్ని కడగలేదా? మన జీవితాన్ని బాగు చేయలేదా? ఆ దేవునికి ఏమి తెచ్చావు ఈ దినం? నా ప్రభువుగా నా హృదయం నీకు అర్పిస్తున్నాను. నా జీవిత కాలం అంతా ప్రభువా, ఆ దినం గలిలే సముద్రం మీద నేను వలలు వేస్తున్నప్పుడు పేతురు నాను వెంబడించు, నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. సేవా జీవితంలో కోపం వస్తే మలుకు అనేటువంటి సైనికుని చెవి నరికాడు దుడుకు పేతురుగా. కష్టాలు వచ్చినప్పుడు ఇతడు కూడా యేసయ్యతో ఉన్నప్పుడు లేదు లేదు ఉండలేదని అబద్ధం చెప్పాడు. ప్రేమించాడు. చివరికి ఆయన
వెళ్ళిపోయినప్పుడు శిష్యులను పిలిచి, పదా మనమందరం మన దారి పోదాంపా, యేసయ్య ఆయన దారిని వెళ్ళిపోయాడు అన్నప్పుడు వాళ్ళు కొందరు వచ్చారు. యేసయ్య కాసుకొని ఉండి దరిన నిలబడ్డాడు. సూర్యోదయం అయిపోయింది వారి జీవితం. మీ జీవితం సూర్యోదయం కావాలంటే సూర్యుని సృష్టించిన దేవుడు మీకు దరికి నిలబడి రండి, మునిగిపోకుండా నేను మిమ్మల్ని దరికి చేస్తాను. దేవుడే నిజమైన రక్షకుడు. ఆ గొప్ప దేవుని ప్రేమించు, ఆయన్ను అనుసరించు. ఆయన కొరకు మనం ఏమైనా చేస్తాం. ఆయన స్వరము చాలా గొప్పది. పిల్లలారా, భోజనమునకు ఏమైనా ఉన్నదా? ఎటువంటి ప్రేమ గల దేవుడు. అనగా భోజనము ఆయనకు లేదని కాదు, సహవాసాన్ని పెంచాడు ఆయన. సహవాసం లేకపోతే సన్నగిలిపోతాం బ్రదర్. హెబ్రోనులో ఆయన గుడారం తీసి కట్టాడు మా అబ్రహాం. కారణం ఏంటనగా సహవాసము. దేవ స్తోత్రం. క్రీస్తుని స్వరము. పిల్లలారా, భోజనములకు ఏమ స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. దేవా, మాధుర స్వరమే అయినా మెల్లాని స్వరమే అది. మరోసారి అందరం కలిసి క్రీస్తుని స్వరము ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. నీ మధుర స్వరము జలముపై వినబడింది. గలిలే సముద్రం మీద యేసయ్య స్వరం వినబడింది. దేవా స్తోత్రాలయ్యా. గెహెనసరతు సముద్ర తీరమున నీ మధురా స్వరము జలములపై వినబడెను. నీ మధురా స్వరము జలములపై వినబడెను. అనుదిన జీవితములో అనుసారించెదని. అనుదిన జీవితములో అనుసారించెదని. స్వరము చేతుల పైకెత్తి, అయ్యా నేను నీ మాట వింటానయ్యా. నేను దుడుకు వాడిని, నేను అబద్ధం చెప్పాను. నీ స్వరము నేను వింటానయ్యా. నీ మాటలో శక్తి ఉందయ్యా. నిన్ను విడిచి నేను రాత్రింత కష్టపడ్డాను, ఎన్నో కష్టాలను పెంచానయ్యా. నీ సన్నిధానికి నేనుంటే విస్తారమైన ఆస్తి. సెలవిము. ప్రభువా సెలవిము, నీ దాసుడాలించు. ప్రభువా సెలవిము, నీ దాసుడాలించు. దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట అంగీకరించెదను. దీనుడనై నీ మాట అంగీకరించెదను. మరోసారి
ఒకసారి మన చేతులు పెట్టి క్రీస్తుని స్వరము విందుము, ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే, మెల్లాని స్వరమే, మధుర స్వరమే, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. క్రీస్తుని స్వరము ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే, మెల్లాని స్వరమే, మాధుర స్వరమే. పిల్లలారా, భోజనమునకు ఏమైనా మీ దగ్గర ఉన్నదా? తర్వాత ఆహ్వానిస్తాడు. వారు లేదని చెప్పినప్పుడు నాకు తెలుసు మీ దగ్గర లేదు, ఎందుకనగా నన్ను విడిచి దూరం అయిపోయారు, ఎన్ని రాత్రులు మీరు కష్టపడ్డారు, కానీ ఇప్పుడు మీరు రండి, ఇదిగో చేపలున్నాయి, రొట్టెలున్నాయి, నేను పంచిపెడతాను. ఆయన పంచిపెట్టాడండి, పంచిపెట్టాడు. చేతి ముద్దలతో నిన్ను ఆయన ఆదరిస్తాడు. ఆయన కరువని, జీతాలు లేవని, వ్యాపారము లేదని బాధపడద్దు. నీ కొరకు సమృద్ధి అయిన జీవమిచ్చుడు ప్రభు వారిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేసే కార్యము నువ్వు మర్చిపోవద్దు. ఆరంభంలో నీవు ఎంత వేగంగా ఉంటుంది కదా, అయితే ఈ దినం ఏమైపోయింది నీ ఆధ్యాత్మిక జీవితం? భోజనానికి ఏమైనా ఉన్నదా అంటే లేదు, అసలు కలుసుకునేది లేదు, కలిసి భోజనం చేసేది లేదు. చివరికి పరిస్థితులు తారుమారిపోయిన జీవితాలు. ఎందుకు ఆయనకు అంత ప్రేమ? మరణించి తిరిగి లేచి తన బిడ్డలకు ప్రత్యక్షమై, పిల్లలారా ఎందుకయ్యా నువ్వు ఇష్టం వచ్చిన పని చేస్తావు? ఇప్పుడైనా నేను చెప్పిన మాట విను, నీకు సమృద్ధి ఇస్తానన్నాడు యేసయ్య. నా రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాను, ఇష్టమైన పని నీకు కష్టం తెచ్చిపెడుతుంది బాబు, తల్లి, చెల్లి. యేసయ్యకి ఇష్టమైన పని చేస్తే విస్తారమైన చేపలు, వలలు పిగిలిపోలేదు. క్రీస్తుని స్వరము విందుము, ప్రభువే పలికినప్పుడు. దేవుని సన్నిధి మన మధ్యన సంచరిస్తుండగా క్రీస్తుని స్వరము సమృద్ధి అనే జీవితం నీకు ఇవ్వబోతున్నాడు యేసయ్య. సమృద్ధి అయిన జీవితము. అయితే ఆయన మాటను వింటే చాలు. దేవుని మాటకి ఎప్పుడు కోప్పడొద్దు. ఆయన నీ తండ్రి లాంటి వాడు, ఆయన నీ తల్లి కంటే ప్రేమిస్తాడు. మరోసారి ప్రభువా సెలవేమో, మన చేతులు పైకెత్తి మనకు ఆకాశం వైపు చూస్తూ అయ్యా నీ మాట నేను వింటానయ్యా, నీ దాసుడా దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట, నేను దీనురాలునై నీ మాట, దీనుడనై నీ మాట గలమెత్తి దీనుడనై దేవుని శక్తిని ఆవరిస్తుంది, దేవుని బలముని ఆవరిస్తుంది, దేవుని ఐశ్వర్యముని ఆవరిస్తుంది.
స్తోత్రాలు. అవిధేయులమై కష్టపడ్డాము, నీ మాట వెనుక ఎన్నో రాత్రులు నిద్ర లేక జీవించామయ్యా. నానా నీవు నా మాకు కావాలి. ఈ సందర్భం తర్వాత పేతురు యొక్క ఆధ్యాత్మిక జీవితం మెరుగుపరచబడింది. దేవుడు గొప్పగా వాడుకున్నాడు పేతురును. దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు పేతురు. చివరికి తన ప్రాణాన్ని కూడా ప్రభు వారికి సమర్పించాడు. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుని మరిచిపోయి నా ఇష్టం వచ్చిన పని చేసి ఎన్నో కష్టాలు తెచ్చుకున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభు కొరకు నేను జీవిస్తానన్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కరుణ సంపన్నుడా, ప్రేమ గల తండ్రి, మా దగ్గరికి వచ్చారు. పిల్లలారా, భోజనానికి ఏమైనా ఉన్నదా అన్నప్పుడు ఏమి లేదు ప్రభువా, ఏమి లేదు ప్రభువా. మీకు ఖాళీ చేయటానికి నేను రాలేదు పేతురు. మీ వలలు, మీ ధన నిధులు నేను నింపటానికే సూర్యోదయమైనప్పుడు దరిన నిలిచాను పేతురు. రండి, నిప్పులతో కాల్చబడిన రొట్టెలున్నాయి, చేపలున్నాయి, నేను వడ్డిస్తాను, నేను వడ్డిస్తాను. దేవుడు నీకు వడ్డిస్తాడు. అది నీకు ఆరోగ్యం బిడ్డ. ఆయన వడ్డించాడు నీకు ఆరోగ్యం. అమ్మ తిండి నీకు ఆరోగ్యం. ప్రభువా, నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించు. పిగలని వలలు, సమృద్ధి అయిన జీవం ఇచ్చిన దేవా స్తోత్రాలు. ఆరోగ్యమునిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. సమాధానమైన ఆస్తినిచ్చిన దేవా నీకు స్తోత్రాలు. మాకు ఈ దినం ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం సమృద్ధి అయిన కృప మాకు ఇచ్చావు. రేపటి గురించి మేము చింత చేయాల్సిన పని లేదు. రేపు కొరకు మా దేవుడు చింతిస్తున్నాడు. మాకు తప్పకుండా అన్నీ ఇస్తాడు. ప్రభా, అదే మా విశ్వాసం. ఇన్ని బిడ్డలు వెళ్తున్నారు, వీరి అవసరాల అక్కలు తీర్చండి. కొరతలతో ఉన్నారు. పిగలని ఆస్తి, పగలని ఆస్తి, హేళన చేయబడిన ఆస్తి, సమాజములో తల ఎత్తుకునిచ్చే ఆస్తి, పంచిపెట్టే ఆస్తి, వడ్డించే ఆస్తి, దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాలు మీరు మా కొరకు దాచిపెట్టినందుకు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుని మేము కనుగొన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు చాలా మంది కన్నీరు విడిచారు. ఆ కన్నీరును మీరు తుడిచారు అని మేము నమ్ముతున్నాం. తండ్రి వలె, తల్లి వలె కౌగలించుకున్నావు, ఆదరించావు. మీకే ఘనత, మీకే ప్రభావములు. యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి రెండు సాహసము ఇక్కడ మనందరికీ, అలనాడు పేతురుకు తోడై ఉన్న దేవుడు మనందరికీ తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రభువులు దీవించును గాక. ఎవరైతే